ఈరోజు ఏ మనిషిని కదిపినా, ఎవరిని పలకరించినా, ఏ నోట నుంచి విన్నా, ఎక్కడికి వెళ్ళినా జగన్నామ స్వరూపం. అక్కా చెల్లెలు గాని, అవ్వాతాతలు గాని, పెద్దవాళ్ళు గాని, ఏజెడ్లు గాని, వృద్ధాప్యమోళ్ళు గాని, చిన్న పిల్లలు గాని, యూత్ గాని, ప్రతి ఒక్కళ్ళు జగన్నామ స్వరూపం. ఇదే మంచి సాధించమని చెప్పేది. కొంతమంది డబ్బు సంపాదించటానికి కుట్రలు పొంది దాని మార్గం వెతుక్కుంటారు. కొంతమంది పేరు ప్రతిష్టలు తెచ్చి మానవుడిగా నిలిచిపోవాలని కొంతమంది కోరుకుంటారు. కోరికలంటే ఇలా ఉండాలి. 175కి 175 అని జగన్ చెప్పాడంటే తన చెప్పిన మాటలు ఎలాంటియో, తన చేసిన పనులు పబ్లిసిటీ లేకుండా ఎలాంటియో ప్రజలు 5 ఏళ్ల ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో చూసేశారు ఆ తప్పు ఒప్పులు. జగను గెలవటం కంటే ఓడిపోయి ఈసారి రియల్ హీరో అయ్యాడు ప్రజల గుండెల్లో. ఇది అసలైన హీరోజం అంటే. ఇలాంటి అదృష్టం కూడా ఎంతమందికి రాను. ఆ తల్లిదండ్రులు ఏ కడుపులో ఏ టైంలో పడ్డాడో కానీ మహానుభావుడు రాజకీయానికే వన్న తెచ్చాడు. ఈనాడు రాజకీయం అంటేనే అసహించుకుని బురద చెత్త అని అసహ్యమైన మాటలు అనే దానికి ఒక పదానికి అర్థం తీసుకొచ్చాడు రాజకీయం అంటే. నాయకుడు అంటే మన ఇల్లు చూసుకుంటాం కాదు, కుటుంబాన్ని చూసుకుంటాం కాదు, ఊరిని చూసుకుంటాం కాదు, దేశాన్నే చూసుకోవాలనుకున్నాం. ఇలాంటి మనిషి ప్రధానులే కాదు, రాష్ట్రపతులు అవుతారన్నా ఇది ఏమాత్రం అనుమానించాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు మంచి అభిప్రాయంతో చేసి ప్రతి ఒక్కళ్ళు సహకరించి హీరోలు అవ్వాలి. అందుకే నేను యూత్కి కూడా చెప్తాను, తప్పుడు మార్గాలు మానుకుని మంచి మార్గాల్లోకి వెళ్ళి హీరోనిజం అది పుట్టించుకోవాలనుకుంటే ఇది రియల్ హీరోలు అవుతారు ఇలాంటి వాడు. కూటమి ప్రభుత్వం కూడా ఉంది, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. మాటలు గారవిడీలు చెయ్యకూడదని జగన్కి చెప్పారో అవన్నీ చేసి చూపిస్తున్నారు. మా నోటి నుంచి, మా మనసుల నుంచి వాళ్ళకి శాపనార్థాలు తప్ప వాళ్ళకి ఇచ్చే అవార్డులు ఏమీ లేవు. ప్రతి ఒక్కడు పేదవాడు, వ్యాపారాలు